హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు మ్యాగజైన్ మన చేతికి వచ్చేసింది. చూసారా, పదకేలి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి, అడ్డం ఆధారాలు, కింద నిలువు ఆధారాలు కూడా ఉన్నాయి. సో వీటి ఆధారాలతో మనం ఈ గళ్ళను నింపాలి. చూసారా, నిలువు ఆధారాలు. సో వీటిలన్నిటితో ఈ నిలువు అడ్డం గళ్ళను నింపాలి. ఈరోజు ఎలా ఇచ్చాడో ఏమో. ఇది పోయిన వారం ఆన్సర్స్. దీని ఆన్సర్స్ నెక్స్ట్ వీక్ ఇస్తారు. ఓకేనా? ఓకే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీటిని రాసేద్దాం, ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ది వీణ అని ఉంది. సో 3 అక్షరాలు రావాలి. ఒకటి నిలువు ఏముంది అనంటే పాడ్యమి తరువాత విద్య, విద్య, తదియ ఉంటాయి కదా, చవితి, పంచమి ఉన్నాయి కదా. సో ఒకటి నిలువు అయితే విద్య అని వస్తుంది, పాడ్యమి తరువాత విద్య. సో ఒకటి నిలువు విద్య, విద్య. ఓకే, ఒకటి అడ్డం విపంచి, విపంచి అంటే వీణ. ఓకేనా? ఓకే, విపంచి అంటే వీణ. 2 నిలువు చూద్దాం. శవదహనం కోసం పేర్చే కట్టెల కుప్ప, చితి. కట్టెలు ఏరుకుంటూ ఉంటుంది బాహుబలిలో అనుష్క. ఎందుకు ఈ కట్టెలన్నీ ఏరి కుప్ప చేస్తుంటే, ఇది నీ చితి కోసం నేను పేరుస్తున్నాను అని చెప్తుంది కదా. సో చితి అంటే ఎవరినైనా మంట పెట్టడానికి కాల్చే కట్టెల కుప్పని చితి అంటారు. ఓకే, 8 అడ్డం చూద్దాం. వెంకటేశ్వరుడి ఆవాస స్థలం. వెంకటేశ్వరుడ, తిరుపతి, తిరుమల. ఓకే, తిరుపతి వస్తుందో తిరుమల వస్తుందో తెలీదు, మిగిలిన అక్షరాలు రాసుకుందాం. 9 నిలువు చూద్దాం. 9 నిలువు ఏముంది? తీపి, పులుపు, కారం. ఇవి ఏమిటి అని ఇచ్చారు. తీపి, పులుపు, కారం. ఇవి ఏమిటి? ఎన్ని అక్షరాలు? 3 అక్షరాలు రావాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ తిరుపతి, రు అయితే రుచులు అని వస్తుంది. సర్లేండి, రాసేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ 3 అక్షరాలతో తీపి, పులుపు, కారం అని అంటే ఇవి రుచులు. 6 రుచులు ఉన్నాయి కదా మనకు. సో ఆ రుచులు అని అర్థం వస్తుంది. తిరుపతికైనా తిరుమలకైనా రు కామన్ కదా. సో ఇక్కడ పతి రావాలో మలా రావాలో తర్వాత అక్షరాలను బట్టి తేలుతుంది మనం రాసేది. ఓకేనా? సో 3 నిలువు చూద్దాం. ఏముంది? కమలం అంటే తామర. ఓకే, తిరుమల అని వస్తుంది. తిరుమలలో ఎవరుంటారు? వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు కదా. సో తిరుమల, ఇక్కడ తామర. ఓకేనా? 14 చూసారా, మనం రాయకపోయినా వచ్చేసింది. ఏముంది 14 అడ్డం చూద్దామా. డాష్ కత్తి అంటే బాకు, మొలకత్తి, చురకత్తి. మీ చూపులే చురకత్తులు, మీ ఊపిరే పెను ఉప్పెన. ఎక్కడ చెప్పండి డైలాగ్? కామెంట్లో పెట్టండి నాకు ఏ సినిమాలో చెప్పారు అని. మీ పిడికిలే ఏదో గుర్తు రావట్లేదులేండి. సర్లే. 12 అడ్డం ఋషి, సాధువు అని ఉంది. 13 నిలువు అంధకారం, చీకటి. అంధకారం అంటే చీకటి. ఓకే, ఇక్కడ యతి అని వస్తుంది. యతి అంటే ముని, ఋషి, సాధువు అని వస్తారు. తి అంటే తిమిరం, తిమిరం అంటే చీకటి. యతి అంటే ముని, సాధువు, ఋషి అని వస్తుంది. ఇది తిమిరం అంటే చీకటి. 17 అడ్డం లాభం అంటే మిగులు. లాభం అంటే మనకు మిగులు అని వస్తుంది. 18 నిలువు ఆలయాన. ఆలయాన హారతిలో, ఆఖరి చితి మంటలలో. సో గుడిలో. ఆలయాన అంటే గుడిలో. 12 అడ్డం ఏముంది? 22 అడ్డం ఏముంది? పరివర్తన చెందండి, మారండి. మీరు మారర్రా బాబు, ఎవరైనా నేర్పండి రాడికి, అట్ట వదిలేయకండ్రా. సో మారండి, పరివర్తన చెందండి అంటే మారండి అని అర్థం. 22 నిలువు చూద్దాం. ఒక మాసం, మాతో రావాలి. మనకు 12 ఉన్నాయి కదా. ఏంటివి? తెలుగు నెలలు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. సో ఇక్కడ మార్గశిరం అని వస్తుంది. 12 నెలలు ఉన్నాయి. జనవరి, ఫిబ్రవరి లాగే తెలుగులో 12 నెలలు ఉన్నాయి. ఓకేనా? 30 అడ్డం చూద్దాం. శిలలు అందంగా చెక్కితే శిల్పం అవుతుంది. శిలలపై శిల్పాలు చెక్కినారు, ఏదో పాట ఉంటుంది అనమాట. ఓకేలేండి, తెలియనప్పుడు ఎందుకు పాడేది. 26 అడ్డం
అంతరాంతరాల్లో అంటే లోపల. 27 కూడా చూద్దాం ఏముందో. నయనం, నయనం అంటే కళ్ళు. లోచనం అంటే కూడా కళ్ళే. ఓకేనా. లోచనాలు అని అంటే పేరు కూడా చాలామంది పెట్టుకుంటారు కదా, సులోచన. సు అంటే మంచి, లోచన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. సో 23 కృష్ణావతార యుగం. ద్వాపర యుగంలో కదా కృష్ణుని అవతారం ఉంటుంది. సో అది ద్వాపర అంటే లోపల అని వస్తుంది. అంటే అంతరాంతరాల్లో అంటే లోపల అని అర్థం వస్తుంది. ఓకేనా. కదిలేది, స్థిరంగా ఉండనిది చర. ఓకే. స్థిరాస్తి, చరాస్తి అని విన్నారా? చర అంటే కదిలేది, స్థిర అంటే ఎప్పటికి ఉండిపోయేది. సో 23 అడ్డం ఏముంది అంటే ఏకాదశి తర్వాత ద్వాదశి, త్రయోదశి, మూడోదశి అని అంటారు కదా. సో త్రయోదశి అంటే మూడవది, ద్వాదశి అంటే రెండవది, 12వది. ద్వాదశి అంటే 12 అని. 19 నిలువు ఏముంది, ముందు ప్లస్ అలా అని ఉంది, అంటే ముందల అని రాశాను. 34 అడ్డం కొవ్వొత్తులు దేంతో చేస్తారు? మైనంతో చేస్తారు. శోధకం, అశౌచం అంటే 37 అడ్డం కూడా చూద్దామా. కెరటం అంటే అలా. 37 2 అక్షరాలతో రావాలి. కెరటం అంటే అలా, ఇది కన్ఫామ్. 37 నిలువు చూద్దామా. విరేచనాల వ్యాధి. ఓహో, మోషన్స్ని ఏమంటారు? అతిసార వ్యాధి అని అంటారు. అంటే అతిగా వెళ్తారని. అవ్వకండి, ఇంకా అది వచ్చింది, మనం ఏం చేస్తాం, అది రాయాలి అతిసారం అని. ఓకేనా. 41 అడ్డం ఏముంది? పొగడ్త, సన్నుతి అంటే ఒకరిని పొగడడం. స్తుతి అంటే వాళ్ళని పొగడడం అని అర్థం. 45 అడ్డం కుక్క. సాతో గుర్తు రావట్లా, తర్వాత ఆలోచిస్తాను. 49 చూద్దాం. అపరాధం, తప్పిదం అంటే నేరం. నేరం చేస్తే అపరాధం చేసేసాను అని అంటారు కదా. సో నేరం. ఓకేనా. 34 మిగిలిపోయింది. 34 అడ్డం ఏముందంటే కొవ్వొత్తులు దేంతో చేస్తారు? మైనంతో చేస్తారు. శోధకం, అశౌచం అంటే మైల. మాహిష్మతికి మైల పట్టింది, రక్తంతో కడిగేయి. కట్టప్ప. వద్దులేండి, ఎందుకు ఆవేశం. మకిలి పట్టింది అంటారు. సో మకిలి అన్న మైల అన్న ఒకటే, అంటే వేస్ట్ అన్నమాట. 42 చూద్దామా. పరిమితి లేనిది, అపారం. 42 అడ్డం పుష్కలం. పుష్కలం అంటే అపారం. పరిమితి లేనిదంటే అమేయం. ఓకేనా. కరెక్టే, రాసేయచ్చు. ఇది అపారం, ఇది అమేయం. పరిమితి లేనిది అమేయం. పుష్కలంగా ఉందంటే అపారంగా ఉన్నాయి అర్థం. అపారం అంటే మెండు, అధికం అని కూడా రావచ్చు. ఓకేనా. ఇది అమేయం. పరిమితం అంటే అమేయం. 38 నిలువు ప్రమాదం, అపాయం. అపాయం అంటే ప్రమాదం. ఓకే, రాసేసాను. తర్వాత 36 అడ్డం ఏముంది? 38 కదా అడ్డం. అక్షరం అని ఉంది. సర్లేండి చూద్దాము. 35 నిలువేముంది? పక్షులు దేనిలో ఉంటాయి అని అంటే పంజరంలో ఉంటాయి. 32 రథం, స్యందనం. కంచరం అనుకుంటా. 35 అడ్డం చూద్దాం ఫస్ట్. చక్కెర, పంచదార. పంచదార చిలక. మా తాత పిలక పంచదార చిలక. చిన్నప్పుడు మా తాత మీసం రొయ్యల మీసం. మా తాత పిలక పంచదార చిలక. పంచదార అంటే చక్కెర అని అర్థం. 32 నిలువు ఏముంది? రథం, స్యందనం అంటే కంచరం. 38 అడ్డం ఏముంది? అక్షరం, అమరం, అజరం, కంచరం. 32 నిలువు అయితే కంచరం, ఇది అజరం. ఓకే, సరిపోయిందా? ఇక్కడ ఏదో వదిలేసామే. 45 ఏముందబ్బా? 45 కుక్క. ఓకే, అంటే సారమేయం. సారమేయం అన్న కుక్క.
ఓకేనా. 24 నిలువు చూద్దామా ఏముందో. ఎందుకోసం, ఎందుకోసం, దేనికోసం. 24 అడ్డం, సూర్యతాపం అంటే ఎండ, ఎందుకొరకు. ఓకే, ఎండ, సూర్యతాపం అంటే సూర్యుడు ఎండగా ఉంటుంది కదా, సో అది. 28 కదా, 28 అడ్డం గల్లీ అని ఉంది అంటే వీధి, సందు, ఎందుకొరకు అనుకున్నాం కదా. ఇక్కడ రావాలంటే ఇక్కడ సందు అని రావాలి. సో ఇది ఎందుకోసం అంటే ఎందుకొరకు. 33 అడ్డం కొరత, తరుగు పడినది, కోతో చూద్దాం. 39 అడ్డం ఏముందబ్బా, జుత్తు అంటే కురులు, జుట్టు హెయిర్ అంటారు కదా, సో దాన్ని కురులు అంటారు. కురులు అయితే కరెక్ట్ రాసేస్తున్నాయి, ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి. మిగిలిన కురులు అన్న ఆన్సర్ కరెక్ట్ కాబట్టి రాసేసాను. 40 నిలువు చూద్దామా. రుద్రుడు సతీమణి, రుద్రుడు సతీమణి అంటే రుద్రాణి అని వస్తుంది. ఓకే, తర్వాత 47 ముత్యాల్లో మేలి రకమైనది ఆణిముత్యం. జాతి రత్నాలరా మీరు, ఆణిముత్యాలరా మీరు, ఆణిముత్యం. ఓకే. 47 నిలువు మీ కంటికి మేము కనిపించమని వ్యంగ్యంగా చెప్పడం. మీ కంటికి మేము ఆనంలేండి అని అంటారు కదా, సో ఆనం అంటే మీ కంటికి మేము కనిపించమని చెప్పడానికి ఆనం అనే పదాన్ని వాడతాం. 50 అడ్డం ఏముంది, పెను సంచలనం, సుడిగాలి, విజృంభణ, ప్రభంజనం. 46 నిలువు చూద్దాం. ఫస్ట్ మంగళం, మంగళం అంటే శుభం, మంగళం అంటే శుభం అని వస్తుంది. మంగళవారం అంటే శుభప్రదమైన రోజు అని అర్థం. సో ప్రభంజనం. ఓకే. 48 నాసిక అంటే ముక్కు, నాసిక రంధ్రం అంట కదా, సో ముక్కు. 44 నిలువు రోజు, ప్రతిదినం, నిత్యం. రోజు అంటే నిత్యం, ఎల్లప్పుడూ అని, సదా అని కూడా వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అయింది. మిగిలింది కూడా రాద్దాం, నిదానంగా రాద్దాము. 29 నిలువు ఒకే కాన్పులో పుట్టిన పిల్లలు. వచ్చిందా క్లారిటీగా. ఒకే కాన్పులో పుట్టిన పిల్లలు కవలలు. చాలామంది కమలలు అంటుంటారు, అది నాట్ కమల, ఇట్ ఈస్ కవల, కవలలు. ఓకేనా. ఓకే. 33 అడ్డం కొరత, తరుగు పడినది అంటే కొదువ, ఇది లైటింగ్ ఎక్కువైపోయింది ఈరోజు, సరిగ్గా రానట్టుంది లైటింగ్, ఎండ ఎక్కువ వచ్చేసింది ఈరోజు. 36 అడ్డం గురి, ధ్యేయం, లక్ష్యం, చూపు నీ లక్ష్యం మీద ఉండాలి. 29 అడ్డం నేత్రం, కన్ను, అక్షి ఎనే రావచ్చు, కావచ్చింది కూడా కన్నే వస్తుంది. 25 నిలువు కూడా చూద్దాం. 25 నిలువు ఆకాశం, మిన్ను అంటే ఆకాశం, కన్ను అంటే నేత్రం. ఓకేనా, సరిపోయింది, కన్ను, మిన్ను. ఇక్కడ 21 నిలువు చూద్దామా. ఆనవాలు, అడుగుల గురుతు, జాడ. ఈరోజు లైటింగ్ కొంచెం ఎఫెక్ట్ కొడతా ఉంది, మన్నించండి. నెక్స్ట్ వీక్ నుంచి వేరే చోట కూర్చుంటాను, సర్లేండి. 21 రోగం అంటే జాతో నాకు తెలియదు, చూద్దాం. 16 నిలువు గోడ అంటే కుడ్యం అని వస్తుంది. 16 అడ్డం చూద్దామా. పోగు, రాశి అంటే కుప్ప, కుడ్యం. ఇక్కడ 7 నిలువు కళ్ళను పెకలించి స్వామికి అమర్చబోయిన శివభక్తుడు, భక్త కన్నప్ప. అక్కడ కన్నప్ప అని వస్తుంది, ఇది కుప్ప అని వస్తుంది, ఇక్కడ కుడ్యం అని వస్తుంది. ఓకే, రాసేయచ్చు. ఇదైతే కుడ్యం అంటే గోడ. 16 నిలువు కుడ్యం అని ఉంది, గోడ అని ఉంది, సో అందుకని కుడ్యం అని రాస్తున్నా. ఓకేనా. 16 అడ్డం వచ్చి కూర్పు, ఒక గుంపుగా రాసి అని ఉంది, అక్కడ నేను కుప్ప అని రాశాను. కళ్ళను అమర్చింది కన్నప్ప, భక్త కన్నప్ప కాబట్టి కన్నప్ప అని వచ్చింది. ఓకేనా. 6 అడ్డం చూద్దాం.
చిరు కోపం సూక్ష్మం. ఓకే. అలక. 6 నిలువు శత్రువు. అరి అలక సరిపోతుంది, రాసేయచ్చు. అరి అలక. 10 అడ్డం. అడ్డం అంటే అడ్డం ఉండే అక్షరాలు ఇక్కడ పైన రాశారు కదా అడ్డం, అక్కడ చూసుకోవాలి. తరంగం అని ఉంది. 10 అడ్డం. తరంగం అంటే లహరి, అంటే అలా అని అర్థం, లహరి. ఓకేనా. 11 నిలువు గుర్రం అంటే హయం. ఓకేనా. మన్నించాలి, కొద్దిగా క్లారిటీగా లేనట్టుంది ఇక్కడ. ఓకేలే, ఇప్పుడు బాగా వచ్చింది. 5 నిలువు శిరస్సు అంటే తల. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే తలలు తీసుకుని వెళ్ళేవాడిని. 4 అడ్డం. నాయకుడు అంటే నేత, అధినేత అంటారు కదా, నాయకుడు అని చెప్పి మమ్మల్ని నడిపించేవాడిని నేత అని అంటారు. ఓకేనా. ఇక్కడ 15 అడ్డం ఏముంది? అక్షరమాలలో తొలి అక్షరం ఆ. అక్షరమాల అంటే ఆ నుంచి అక్ష వరకు ఉండే వాటిని అక్షరమాల అంటారు. దాంట్లో మొదటి అక్షరం అంటే ఆ. 20 చూద్దాం. 20 ఏముంది? అడ్డం 15తో పర్వతం. ఆతో అద్రి. ఓకే. 43 మిగిలిందా? ఏముంది 43? అడ్డం 15తో సముద్రం. అడ్డం 15 అనంటే అడ్డం 15 ఏముంది ఇక్కడ? అడ్డం 15తో సముద్రం కదా. అడ్డం 15 అక్షరమాలలో తొలి అక్షరం అంటే ఆ కదా. ఆతో ఈ సెకండ్ పదం రావాలి. అబ్ది అంటే సముద్రం. ఓకేనా. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. బాగా రాసేసాం ఈరోజు. కొంచెం క్లారిటీ అక్కడక్కడ మిస్ అయినట్టుంది వీడియో, సో మన్నించండి. నెక్స్ట్ వీక్ నుంచి వేరే చోట కూర్చుంటాను, ఈ ప్లేసు సరిగ్గా రాలే. సర్లేండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.